హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్. ప్రతి ఒక్కరికి మన ఇంటి గారికి అదేవిధంగా లీడర్స్ అందరికీ కూడా. సో కంపెనీ గురించి చెప్పాలంటే ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు, వర్క్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉండే ఉంటారు. సో ఇలాంటి కంపెనీ మీరు చూడరు, చూడలేరు, అవకాశమే లేదు. ఎందుకంటే ఏ రోజైనా సరే మార్కెట్లో మనం చూసుకుంటే మనం ఏదైతే ఇన్వెస్ట్ చేస్తామో మన ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ నుంచి కావచ్చు, లేదా మనం ఒక ఐడి తీసుకున్న అమౌంట్ నుంచి కొంత అమౌంట్ మనకి ఇన్కమ్ రూపంలో వచ్చే అవకాశం ఉంది. కానీ ఈ కంపెనీలో మాత్రమే ఏదైతే సెకండ్ ఐడి మనకు వస్తుందో ప్రతి సెకండ్ ఐడి పైన ఫుల్ పేమెంట్ మనకు వస్తుంది. టోటల్ ఒక్క రూపాయి కూడా కంపెనీ పోకుండా పైనుంచి వెళ్ళి మనకు బైనరీ రూపంలో మనకు ఇన్కమ్ కూడా మనకు దొరుకుతుంది. ఏం చెప్పాలంటే ఒక కంపెనీ మన పైన ఇన్వెస్ట్ చేస్తుంది. ఒక మాట చెప్పాలంటే మన ప్లాన్ తెలిసిన వాళ్ళు ఎంతమంది తెలియదు, కానీ 2 నిమిషాలు చెప్పేస్తాము, ఎందుకంటే చాలా మందిలో మాట్లాడడానికి. సో మీరు గమనిస్తే 50% అమౌంట్ పే చేశారు వెహికల్ కోసం. వితౌట్ ఇంట్రెస్ట్ మీకు ఎలాగో వెహికల్ ఇస్తున్నారు, అవునా? సివిల్ రోడ్ అయితే సో ఎలాంటి వారంటీ గ్యారంటీ మీ దగ్గర నుంచి అంటే మీ సీనియర్ని కానీ ఎవరిని కానీ గ్యారంటీ తీసుకోవచ్చు. మిమ్మల్ని నమ్మి, పర్సనల్ గా మిమ్మల్ని నమ్మి ఈ చేతిలో వెహికల్ 50% అమౌంట్ పే చేశారు. ఒకసారి మీరు గమనించండి, ఇప్పుడు కంపెనీ మనం నమ్మాలా, మనల్ని కంపెనీ నమ్మాలి? కంపెనీ మనల్ని నమ్ముతుంది కదా, ఎంత నమ్ముతుంది చెప్పండి. ఎగ్జాంపుల్ మీరు వేగా వెహికల్ ఇస్తున్నారనుకోండి, 58,000 మిమ్మల్ని నమ్ముతుంది. అంటే 50% అమౌంట్ ఎలాగో మీరు పే చేస్తున్నారు, మిగతా 50% అమౌంట్ కంపెనీ మీకు వితౌట్ ఇంట్రెస్ట్ వెహికల్ ఇవ్వడం అని జరుగుతుంది. మీరు ఐడి రూపంలో నమ్ముతాయి, కంపెనీ ఎంత నమ్ముతాం, 3,000 రూపాయలతో నమ్ముతాం, అవునా? కానీ అదే కంపెనీ 58,000 రూపాయలు మిమ్మల్ని అమ్మేస్తుంది. సారీ, 58,000. ఓకే, నెక్స్ట్ విషయానికి వస్తే ఒకవేళ మీరు రాయల్ వెహికల్ తీసుకున్నారు, 53,000 మీరు పే చేశారు 50% అమౌంట్, మిగతా 50% అమౌంట్ కంపెనీ మిమ్మల్ని అమ్మేస్తుంది. సో ఇప్పుడు గమనించండి, 3,000 కంపెనీ మనం నమ్మితే 53,000 కంపెనీ మనల్ని నమ్ముతుంది. నేను ఏమంటున్నానంటే ఇలాంటి కంపెనీ మార్కెట్ లేదు, రాదు. ఎందుకంటే ఏ కంపెనీ సరే మన డబ్బుతో బిజినెస్ చేస్తాం, ఏమో కదా, మనం ఏదైనా కంపెనీ ఇన్వెస్ట్ చేస్తాం, సో ఐడి రూపంలో తీసుకుంటున్నాం, మన డబ్బులో కొంత డబ్బు మేనేజ్మెంట్ కోసం తీసి పక్కన పెట్టేస్తుంది, మిగతా కొంత అమౌంట్ తీసుకొచ్చేసి ప్రోడక్ట్ కోసం అని పక్కన పెట్టేస్తుంది, ఇంకొంచెం అమౌంట్ వచ్చేసి ఎక్స్పెండిచర్ కోసం పక్కన పెట్టేస్తుంది, మిగిలిన కొంత అమౌంట్ మళ్ళీ మనందరికీ చేయడం జరుగుతుంది. సో నేనేమంటే ఇంత మంచి అవకాశం వేరే కాన్సెప్ట్ లేదు అనే కారణం ఏంటంటే గత 20 సంవత్సరాల నుంచి దాదాపు మార్కెట్లో ఉన్నాం, చూసాం, అబ్జర్వ్ చేసాం, మంచి చెడు అన్ని కూడా గమనించాం, లాస్ అయ్యాం, లాభాలు తీసుకున్నాం, ఎన్ని తీసుకున్నా కూడా ఇలాంటి కాన్సెప్ట్ అయితే ఇంతకుముందు చూడలేదు, రాదు. మరి ఇలాంటి కాన్సెప్ట్ అంతే మన ఎండి గారు రియల్ గా కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాం. ఉంటాను. నా పేరు కమలాకర్.